మంగళవారం యాలల మండల కేంద్రంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యాలలలో వార్షికోత్సవ వేడుకలు పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయుడు సిద్రామేశ్వర్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా యాలల మాజీ ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా మరియు మాజీ జెడ్పీటీసీ సిద్రాల శ్రీనివాసులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలుంటాయని అన్నారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ సిద్రాల శ్రీనివాస్ మాట్లాడుతూ పాఠశాల రక్షణ కొరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయిస్తారని అన్నారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు ఆటపాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో యాలల మాజీ సర్పంచ్ రవీందర్, మాజీ ఉప సర్పంచ్ గుల్ల శ్రీనివాస్, గాండ్ల వీరన్న, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ రమాదేవి, మండల విద్యాధికారి రమేష్, రిటైర్డ్ విద్యాధికారి సుధాకర్ రెడ్డి, పిఆర్టీయు మండలాధ్యక్షులు కృష్ణారెడ్డి, కార్యదర్శి రమేష్, వార్డెన్ వీరానందం, విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల బృందం మరియు పాఠశాల పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వచ్చిన మార్పులకు అనుగుణంగా ప్రభుత్వం చేపట్టినటువంటి సక్సెస్ఫుల్ విద్యా విధానంలో మన పాఠశాల ఎంపికై 2009-10 సంవత్సరంలో ఇంగ్లీష్ మీడియం ప్రారంభమైనది. ఇలా అనేక మార్పులకు చేర్పులకు లోనవుతూ నేడు కేంద్ర ప్రభుత్వ కార్యక్రమమైనటువంటి పిఎంశ్రీ కార్యక్రమంలో భాగంగా మన పాఠశాల ఈ 2020 సంవత్సరంలో ఎంపిక కావడం జరిగింది. మనకు ఈ విధంగా ఎంపిక కావడం మనకు గర్వకారణం. మన గ్రామానికి విద్యార్థులందరూ కూడా గర్వకారణం. అందుకు సహకరించినటువంటి కలెక్టర్ ప్రదీప్ జైన్ గారు మరియు జిల్లా విద్యాధికారి శ్రీమతి రేణుకాదేవి గారు, అదేవిధంగా జెడ్పీ శ్రీ సుధీర్ గారులకు మరియు గతంలో పనిచేసిన ప్రధానోపాధ్యాయులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా విద్యార్థులందరూ నా రిక్వెస్ట్ ఏంటంటే, సో ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు మనం దేంట్లో వాళ్ళు కంప్యూటర్ కోర్స్ డిఫరెంట్ ట్యూషన్స్కి వెళ్తుంటారు. మనకు వీలైన మన కాండూరు దగ్గరలో ఉంది కాబట్టి మీరు సమ్మర్ లో ఎలాంటి వసతులు లేని ప్లేస్లలో ఈత కట్ట వెళ్ళడం వల్ల చాలా మంది విద్యార్థులు చనిపోతున్నారు. సూచన బోర్డులు లేవు, ఎలాంటివి లేకపోవడం వల్ల. కాబట్టి మీరు ఈ యొక్క మీ సార్ వాళ్ళ సజెషన్ తీసుకొని మంచి సమ్మర్ లో కంప్యూటర్ కోర్సు వెళ్ళి మీ యొక్క సమ్మర్ ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. స్కూల్ ఏ విధంగా అయితే డెవలప్ చేయాలనే ఆలోచనతో రవీందర్ గారు కూడా, నేను జడ్పీటీసీ, ఆయన సర్పంచ్, ఆ విధంగా ఎవరు ఉన్నా కూడా మన స్కూల్ మనదైన ఒక భావనతోటి ఈ మండలనే ఒక మంచి పాఠశాల కావాలనుకున్నాం. దానికి అనుగుణంగానే ఇప్పుడు ఉన్నటువంటి ఉపాధ్యాయ బృందం కానీ, గతంలో సుధాకర్ రెడ్డి గారు కానివ్వండి ఉన్నప్పుడు ఉన్నట్టు కూడా దీనికి ఆనవాయితీగా చక్కగా మరి నడుచుకుంటూ వచ్చింది. కాబట్టి ఇక ముందు కూడా మీరు ఏది చేసినా మీకు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందించే బాధ్యత మాది. ఇప్పుడే సిద్ధరామేశ్వర్ గారు అంటుండే, అలా ఇదంతా బాగున్నది కానీ దీనికి కొద్దిగా రక్షణ ప్రాబ్లం ఉన్నది, సీసీ కెమెరాల గురించి ఆలోచన చేస్తున్నామని వారు అనడము. కాకపోతే నేను ఒకటే చెప్తున్నా, సిద్ధరామేశ్వర్ గారు అడిగినందుకన్నా తప్పకుండా ఈ వారం లోపలనే నాకు చేయమని చెప్పలే, కానీ నేను వారు అన్నందుకే ఈ వారంలోనే తప్పకుండా నా సొంత డబ్బులతో సీసీ కెమెరాలు కూడా ఈ ఫస్ట్ లోపలనే ఫిట్ చేపిస్తాను కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ, ఇక ముందు కూడా ఏ అవసరం ఉన్నా, ఏ సహకారం అవసరం ఉన్నా, ఇక్కడ మా వీరప్ప గారు ఉన్నారు, మా మాజీ సర్పంచ్ రవీందర్ గారు ఉన్నారు, బాలేశ్వర్ గుప్తా ఎక్స్ఎంపీ, వారు కూడా ఇదే స్కూల్ అనేది చదివిండు కాబట్టి తప్పకుండా మా వంతు సహాయ సహకారాలు వారు కూడా వచ్చేది. ఎక్స్ఎంపీ బాలేశ్వర్ గారు కానీ మరి వారికి ఏదో పని ఉన్న వల్ల కొద్దిగా లేట్ వస్తామని కూడా చెప్పడం జరిగింది. ఏదున్నా కూడా మన స్కూల్ కు తప్పకుండా అన్ని అంగుళాలతోటి చేద్దామని కూడా సభాముఖంగా మీకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ వేదికకి రావాల్సి కోరుతున్నాను. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.